రండి దేవుని వాక్య భాగములో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక, క్రొత్త నిబంధన నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 15వ వచనం వరకు తెలుగు బైబిల్లో కలిసి ఉంది. మనం చదువుకున్నాం. మరియు అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కుట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ దివ్య వాక్యమును మేము ధ్యానించడానికి వెళుచుండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసుని మీద మీ ఆత్మ ఉంచి, మీ దాసుని నోట మీ మాటలోంచి మీరు మాట్లాడండి. నీ ప్రజలైన మా అందరికీ నా వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలను గ్రహించండి. మహిమ మీకే. నీ కృప మీద ఆధారపడి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవని స్తుతులు చెల్లించి నీ ఆత్మ సహాయమును కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరోసారి త్రియక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో ముఖ్య అంశం జాగ్రత్త గమనించండి. అపవాది ఓడిపోయినవాడు. ఆయన ముందుగా కొంత ఇబ్బంది కలిగిస్తాడు, కొంత బాధ కలుగు చేస్తాడు, కొంత సమస్యను పుట్టిస్తాడు. కానీ వాడు ఓడిపోయినవాడు. పరిశుద్ధ గ్రంథమందు మనము దేవుని ప్రజల జీవితాల గురించి ఆలోచిస్తుండగా, ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి స్థలాల్లో కూడా వాడు ఓడిపోయాడు. ఆయన ఎప్పుడు ఓడిపోతాడు అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని ప్రజలు, దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు దేవుని సముఖములో తమ్ము తాము తగ్గించుకున్నప్పుడు వాడు ఓడిపోతాడు. తమను తాము దేవుని సముఖములో పశ్చాత్తాపము చెందినప్పుడు వాడు ఓడిపోతాడు. దేవుని సముఖములో తమ్ము తాము దేవునికి సమర్పణ చేసుకున్నప్పుడు ఓడిపోతాడు. దేవుని ప్రజలు దేవుని వాక్యమునకు విధేయత చూపినప్పుడు వాడు ఓడిపోతాడు. ప్రభుకు స్తోత్రం. సమ్టైమ్స్ దేవుని వాక్యమునకు విధేయత చూపి సహించినప్పుడు వాడు ఓడిపోతాడు. ఓకే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిర్గమకాండం 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయంలో పదవ వచనము, వారు విస్తరింపుకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగున్నప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరుద్ధముగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదరేమో అన్నారు. 11వ వచనం, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకును ధాన్యాదులను నిలువజే పీతము రామశేష అనే పట్టణములో కట్టిరి. 12వ వచనం జాగ్రత్త వినండి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టినది కొలది వారు విస్తరించి ప్రబలిని గనుక వారు ఇశ్రాయేలు ఎడల
అసహ్యపడిరి. ప్రభుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పిల్లరా, ఈ స్థలంలో ఐగుప్తు ప్రజలు ఐగుప్తు రాజు ఆయన ఫరో ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం మాత్రం కాదు, శ్రమ పెట్టారు. ఒక విధంగా వారికి ఇబ్బంది కలిగించారు, వెట్టి పనులు చేయించారు, వారి చేత కష్టమైన పనులు చేయించడం మొదలు పెట్టారు. మునుపటి కంటే అధికమైన భారం వారి మీద మోపారు. ముఖ్య కారణం ఒకటే, ఫరో లేకపోతే శత్రు యొక్క ముఖ్య కారణం ఉద్దేశం ఏంటంటే వారిని ఎలాగైనా అణచివేయాలి. వారిని ఎలాగైనా అణిచివేయాలనేది మొదటి కారణం. రెండో భాగం మనం చూస్తే మన 12వ వచనం చదువుకున్నాం ఏంటంటే, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టినది కొలది వారు విస్తరించి ప్రబలిరి. ప్రభుకు స్తోత్రం. శ్రమ పెడితే సాధారణంగా ఇబ్బంది కలిగిస్తే సమస్యలు తీసుకొస్తే ఒక వ్యక్తి సాధారణంగా కృంగిపోతాడు, నిరాశ పొందుతాడు, నిరుచ్ఛతో నిండిపోతాడు, దిగులుతో నిండిపోతాడు, బలహీనమైపోతాడు. శత్రు దేని చేత ఇశ్రాయేలు ప్రజల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేశాడంటే శ్రమల చేత. ఈనాడు కూడా అనేక మంది జీవితంలో వ్యక్తిగతంగా, భౌతికంగా, సామాజికంగా, ఒక్కొక్కసారి ఆర్థిక పరంగా శత్రువు శ్రమ తీసుకొచ్చి లేకపోతే ఇబ్బందిని తీసుకొచ్చి కృంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది చేస్తూనే ఉన్నాడు, తన పని తను చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుని నమ్ముకున్నవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, నా దేవుడు గొప్పవాడని, నా దేవుడు సహాయం చేయగలవాడని, నా దేవుడు నాకు ప్రతి అవసరము తీర్చగలడని, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడని నమ్మిక ఉంచిన వారు మాత్రం శత్రు మీద జయము పొందుతారు. దేవునికి స్తోత్రం. శత్రువు ఓడిపోతాడు ఎప్పటికీ. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు వారికి జరిగింది ఆత్మ సంబంధమైన హింసలు కాదు, ఆత్మ సంబంధమైన శ్రమలు కాదు. భౌతికంగానే వారు శ్రమను అనుభవించారు, భౌతికంగానే వారి మీద భారం మోపబడింది, కష్టమైన పనులు వారికి అప్పగించబడింది. వాటన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఏమవ్వాలి? బ్రదర్ రండి, కూర్చోండి, మనం టీ తాగుదాం, బిస్కెట్ తాగుదాం, కొద్దిగా మనం ఎంజాయ్ చేద్దాం, ఆనందం, కొంత సమయం మన ఆనందంతో గడుపుదాం. ఉండవయ్యా, నా పరిస్థితి బాగలేకపోతే ఇప్పుడు నువ్వు పిలుస్తావేంటి? ఇప్పుడు ఏమన్నా ఎంజాయ్ చేసే సమయమే లేదు, అసలు నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఆ పనులు అసలు ఎప్పుడు పూర్తి చేయాలో అర్థం కాకుండా ఉంది, అది నా మీద భారంగా ఉంది. ఆ భారం ఎప్పుడైతే అది సంపూర్తి చేస్తానో అప్పుడే ఆ భారం నుండి నేను విడుదల పొందగలను. నా బాధలనే పడుతుంది, ఈ టైంలో నన్ను పిలిచి రండి కూర్చుందామని అంటారేంటి? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడిన విషయం ఏంటంటే, ఇంకనూ వారు ప్రబలిరి. ప్రభుకి స్తోత్రం. అంటే శ్రమ వారికి ఏమీ చేయలేకపోయింది. అలాగని చెప్పి ఆ శ్రమలలో వారు పాలిభాగస్సులు ఉన్నారా లేరా, లేకపోతే శ్రమ నుండి బయటికి వెళ్ళిపోయారా అంటే వారు శ్రమ అంతే ఉన్నారు. నేను బైబిల్ గ్రంథాలు చదివి బైబిల్లో ఉన్న సత్యాన్ని ఎరిగి ఒక విషయం తెలియజేస్తున్నా. అదేం తెలుసా? శ్రమని చూసి అన్నాడు మనం భయపడకూడదు. సెకండ్ థింగ్, భయపడి శ్రమ నుండి నువ్వు పారిపోకూడదు. అవమానం వచ్చింది, అవమానంలో నిలబడాలి. కష్టం వచ్చింది, కష్టాలలో నిలబడాలి. పారిపోతే సమస్య పరిష్కారం కాదు. అందుకే చూసారా, చాలా మంది జీవితాల్లో వారు కలిగి ఉన్నాక ఆర్థికమైన విషయంలో, ప్రత్యేకంగా ఆర్థిక విషయంలో కొంతమంది అప్పుల పాలైపోయి అప్పును తీర్చలేక వారు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఏంటో డెసిషన్? ఇక ఆత్మహత్య చేసుకోవడమే. అది కాదు సమస్యకి పరిష్కారం. మరికొంతమంది శ్రమలు వచ్చిన వెంటనే, కష్టాలు వచ్చిన వెంటనే, బాధలు వచ్చిన వెంటనే ప్రార్థన చేయడం మానేస్తారు. ప్రార్థన చేయడం మానేస్తే సమస్యకు పరిష్కారం అవుతుందా, లేకపోతే ప్రార్థన చేస్తే సమస్యకు పరిష్కారం కలుగుతుందా?
అంటే దుష్టుడు ఎటువంటి కుయుక్తి చేత మోసం చేత ప్రజలను మోసగిస్తున్నారో చాలా మందికి తెలియదు. అంటే అతని చేత అతని మోసం అనే బుట్టలు పడిపోయారని అర్థం. ప్రార్థన చేస్తేనే నీ సమస్యకు పరిష్కారం కలుగుతుంది, కానీ ప్రార్థన చేయకుండా వాడు ఆపుతాడు. అదే వాడి పని. మరికొంతమంది ఉంటారు, పాస్టర్ల మీదే అలిగేవారు ఉంటారు. మా ఇంటికి రాలేను, ప్రభు కృప వలన ఎవరు నన్ను పిలవటం లేదండి ఈ మధ్య, దేవుని కృప వలన. వస్తే ఒక బాధ, రాకపోతే మరో బాధ. పలానా వ్యక్తికి ఇలా చేశారు, సాయం చేశారు, మాకేమీ చేయలేదు. వారి పక్షాన వాళ్ళ పనులు వచ్చినప్పుడు, వారి ప్రోగ్రాం వచ్చినప్పుడు నిలబడ్డారు, ముందుగా నిలబడి అన్నీ చేశారు. మా ప్రోగ్రాం వచ్చినప్పటికీ వదిలేశారు, పట్టించుకోలేదు. రకరకాల పరిస్థితి బట్టి చాలామంది దేవుని సేవకుల మీద, దేవుని మీద, అసలు దేవుని మీద కూడా ఆరోపణ చేసిన వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది, చాలామంది. దేవుని మీద సనిగే వాళ్ళు కూడా ఉన్నారు. వినండి, మనము అలాగ చేయటం ద్వారా ఎన్నడూ కూడా విజయము పొందుకోలేము. అలా చేస్తే కేవలం అపవాదికి మాత్రం స్థానం ఇస్తున్నారు. అందుకే అంటాడు, సూర్యుడు అస్తమించుకో మునిపే ఏమైనా లోపల ఉంటే బాబు వదిలేమని చెప్పాడు, క్షమించమన్నాడు. అంటూ అక్కడ ఏమన్నాడు తెలుసా? ఎఫెసు పత్రికలో మాట్లాడుతూ అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాడు. సో ప్రియులారా, శ్రమలు కలిగిన శ్రమలను మనం కృంగిపోకూడదు, శ్రమలను బట్టి మనం ఆగిపోకూడదు, శ్రమలను బట్టి ప్రార్థన మానకూడదు, శ్రమను బట్టి బైబిల్ చదువు మానకూడదు, శ్రమను బట్టి లేకపోతే సమస్యను బట్టి దేవుని సన్నిధికి సంఘ సహవాసను మనం ఏమాత్రము మానకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ శ్రమలలో శ్రమను అనుభవిస్తూనే వారి జీవితాన్ని కొనసాగించగలిగాడు ఇశ్రాయేలు ప్రజలు. భారము భరించుచునే వారి జీవితాన్ని కొనసాగించగలిగారు. భారం భరిస్తూనే, శ్రమను అనుభవిస్తూనే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వారు విస్తరించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుత మాట అంటే, వారు శ్రమ పెట్టిన కొలది విస్తరించారు. స్తోత్రం ప్రభువుకి. విస్తరణ అనేది, అభివృద్ధి అనేది ఎప్పుడు కలుగుతుంది? సాధారణంగా మనకంతా క్షేమంగా ఉన్నప్పుడు అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే వారికి శ్రమ కలిగిన కొలది, శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించారు. సరే, నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే, అపవాది ఈ విషయంలో చెప్పాలి అందరూ ఓడిపోయాడు. గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా కాదు, అపవాది ఓడిపోయాడు. ఆమెను కూడా కాదు, నోటితో మీరు చెప్పాలి. ఎవరు ఓడిపోయాడు? అపవాది ఓడిపోయాడు. వాడి పేరు చెప్పాలి. ఇప్పుడు ఆయన పేరు చెప్పిన వెంటనే పక్కనే ఉండాలి. అపవాది అని చెప్పిన వెంటనే పక్కన ఉండాలి. ఏముండాలి? చెప్పాలి అందరూ. ఓడిపోయాడు. వాడు ఎప్పటి నుండి ఓడిపోయాడు తెలుసా? అసలు అక్కడే ఓడిపోయాడు. ఐగుప్తు దేశంలో మాత్రం కాదు, ముందు నుంచి ఓడిపోయిన వాడు. తనకి ఎవరైనా సరే క్రెడెన్షియల్ ఏదైనా ఇవ్వాలంటే ఫస్ట్ క్రెడెన్షియల్ అతనికి ఉంటుంది ఏంటంటే, నంబర్ 1 క్రెడెన్షియల్ ఈజ్ డిఫీటెడ్ వన్. ఆయన ఓడిపోయినవాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. విజయం ఎల్లప్పుడూ దేవుని ప్రజలదే. విజయం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులదే. విజయం ఎల్లప్పుడూ దేవుని బిడలదే. విజయం ఎల్లప్పుడూ దేవునిదే. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది, యుద్ధ దినమున కొరకు రథాలను గుర్రాలను సిద్ధపరుస్తాడట. కానీ విజయం ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి అపవాది ఎల్లప్పుడూ ఓడిపోయిన వాడు. ఈ స్థలంలో మనం గమనించినప్పుడు వారికి శ్రమ పెట్టినది కొలది వారు అధికముగా విస్తరించడం అనేది, ఇంకా అభివృద్ధి చెందడం అనేది కనబడుతుంది. ప్రభుకి స్తోత్రం చెప్తాం. మరోసారి ఇలా చేస్తున్నామో లేదని చెప్పేసి శత్రు ఇంకొక ప్లాన్ కాదు, నేను శత్రు ప్లాన్ అని చెప్పాను. శత్రు మరొక కుయుక్తి చేశాడు. శత్రు పేరు చెప్పిన వెంటనే వాడు చేసిన ప్లాన్ అనకూడదు, వాడు కుయుక్తి. మరో కుయుక్తి ఏంటి? వీళ్ళు ఎంత శ్రమ పెట్టినా అభివృద్ధి పొందుతున్నారు, ఇంకా విస్తరిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేద్దామంటే, ఈసారి పిల్లలు మగ బిడ్డలు పుట్టిన వెంటనే
అక్కడికి అక్కడే మగబిడ్డల్ని చంపేయాలి. ఏం చేద్దాం? ఎవరితో ప్లాన్ చేద్దాం? ఇక మంత్రస్థానులతో మనం మాట్లాడదాం. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అవన్నీ జరుగుతుంది మన దేశంలో. అంటే పిల్లల గురించి కాదు, దైవికమైన కార్యం జరగకూడదని, సువార్త ప్రకటించబడకూడదని, సువార్త చేత పట్టుకొని మరొకరికి చెప్పకూడదని, బాహాటముగా బహిరంగముగా కరపత్రికల ద్వారా కానీ మరి దేని చేత కానీ సువార్త ప్రకటించకూడదని, మీడియా ద్వారా కూడా ప్రకటించకూడదని వారు ఎన్నెన్నో ప్లాన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నాడు ఈ ప్లాన్ అని? కూడా మనుషులు కాదు, అపవాది చేస్తున్నాడు. కాకపోతే అపవాది చేతుల్లో కొంతమంది కీలు బొమ్మల ఆ ఆటాడే వస్తువులాగా టాయ్ వాడుకుంటున్నాడు అపవాది కొంతమందికి. మన దేశంలో స్వార్థ ప్రకటించకూడదని వాడు చేసిన ప్లాన్ చెప్పనా? ప్లాన్ కాదు, ఐమ్ సారీ, కుయుక్తి, ద డివైస్ ఆఫ్ ద డెవిల్. అదేం తెలుసా? సువార్త విస్తరిస్తుంది దేశాల్లో, ప్రతి ప్రాంతాల్లో, ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి జిల్లాకి అది వ్యాప్తిస్తుంది. కాబట్టి దేని వల్ల జరుగుతుంది? పై నుండి డబ్బులు వచ్చేస్తుంది వాళ్ళకి. ఎక్కడి నుండి? వాళ్ళకి తెలిసిందంతా ఒకటే, అమెరికా నుండి వచ్చేస్తుంది. అమెరికా ఒక దేశం వాళ్ళకి తెలిసింది, అమెరికా నుండి వచ్చేస్తుంది. కాబట్టి అందుకే కాబట్టి మనం ఏం చేద్దాం? ఇది సువార్త ప్రకటించబడకూడదు అంటే మనం ఆపేయాలని చెప్పేసి ఈ బయట నుండి ఇతర దేశాల నుండి స్వార్థ పరిచర్య కొరకు వస్తున్న డబ్బులను రాకుండా ఫస్ట్ ఆపేశారు. ప్రభువు స్తోత్రం. నేను చెప్పబోతున్న విషయం అంతా ఏంటంటే ఒకటే, అపవాది ఓడిపోయినవాడు. సువార్త ఆగిందా? ఆగిందా? సువార్త ఆగలే. ఏమండి, అమెరికా దేశంలో, ఇంగ్లాండ్ దేశస్తులు, ఆస్ట్రేలియా వారు, లేకపోతే ఇంక ఇతర ఎక్కడి నుండి ఏ దేశస్తులు డబ్బులు ఇస్తే కాదు దేశంలో సువార్త ప్రకటించబడేది. ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎక్కడి నుండి సహాయం వచ్చినా రాకపోయినా సువార్త ప్రకటించబడుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు, ఎవరి తరము కాదు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎంతగా ఆపడానికి ప్రయత్నం చేసిన శత్రువు వారి ద్వారా, అనగా అపవాది, దుష్టుడైన సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఓడిపోతాడు. ఓడిపోయిన వాడు. ఎందుకు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాబడింది, ఈ రాజ్య స్వార్థ లోకమందంతటా ప్రకటింపబడును. ప్రభువు చెప్పాడని అంటే అది తప్పకుండా జరుగుతుంది. ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, శత్రువు వారి ద్వారా ఎన్ని కుయుక్తుల చేత అడ్డగించడానికి ప్రయత్నం చేసినా వాడు ఓడిపోయిన వాడు తప్ప గెలిచేది మాత్రం కాదు. ప్రభుకు స్తోత్రం కలుగును. ఇది ఆయన చేసిన కుయుక్తి, కానీ ఓడిపోయాడు ఆ విషయం. విజయం తెలుసా? ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా? ఏదో ఒక పెద్ద సేవకుడు లేకపోతే పెద్ద సంస్థకి సంబంధించిన మాత్రం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవారు. ఇప్పుడు ఏం చేస్తుందో మీకు తెలుసా? ప్రతి సంఘములో, ప్రతి చిన్న సహవాసములో కూడా కూడికలే. ప్రభుకు స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒకప్పుడు ఎవరో ఒక దైవ సేవకుడు, ఇది సువార్త భారం కలిగిన వారు మాత్రం సువార్త ప్రకటించేవారు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ప్రతి విశ్వాసి, మరి మీరు చేస్తాం లేదు నాకు తెలియదు, ఓకే, ప్రతి విశ్వాసి సువార్త ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక సువార్త దగ్గరికి వచ్చాను కాబట్టి కొద్ది కొత్త నిబంధన కూడా తీసుకెళ్తాను. కొత్త నిబంధనలో ఒక్కసారిగా మారు మనసు పొంది 3,000 మంది రక్షణ అనుభవానికి వచ్చారు. ఆ తర్వాత అగైన్ అండ్ అగైన్ దేవుని సముఖంలో ఆరాధన జరుగుతుండగా మరికొంతమంది చేర్చబడ్డప్పుడు ఇంకా 5,000 మందికి చేర్చబడ్డారు. వారు ఆది సంఘము వర్ధిల్లట చూసిన వెంటనే అగైన్ శత్రువు వారి మీద దాడి చేశాడు. ఏం దాడి చేశాడు తెలుసా? వారిని శ్రమ కలుగు చేశాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా చెదరిపోయారు. బైబిల్లో రాయబడింది, వాళ్ళందరూ చెదరిపోయారు. ఈయనేమనుకున్నాడు? చెదరిపోయాడు కాబట్టి ఇక పనులు జరగవు, ఇక సువార్త అసలు జరగదు. కానీ బైబిల్లో లేఖనం ఏం చెప్తుందంటే, చెదరిపోయిన వారు వెళ్ళి వారు ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఏ పట్టణానికి వెళ్ళారు, ఏ గ్రామానికి వెళ్ళారో ఆ గ్రామంలో వారు సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. ప్రభుకు స్తోత్రం. అంటే దుష్టుని ప్లాన్ అంతా అక్కడ ఏమైంది? వారిని అడ్డగిస్తానని, ఆపివేస్తానని చేసిన ప్లాన్, అతను తీసుకొచ్చిన ప్లానే దేవుని బిడ్డలకి అవకాశం కలిగింది. ఏంటి అవకాశం?
వాళ్ళు సంచారం చేసి సువార్త ప్రకటించడానికి అవకాశం కలిగింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వాడు ఎన్ని ప్రయత్నం చేసినా సువార్త ఆపలేడు. అది ప్రకటించబడుతూనే ఉంటుంది. ఎంతవరకు? ప్రభు కృపనిస్తే అని రాకడ వరకు జరుగుతుంది. ప్రియులారా, వాడిపోయినవాడు. ఓకే, మరలా నిర్గమకాండంలోకి వస్తే, ఎప్పుడైతే శ్రమ పెట్టిన వాళ్ళు విస్తరిస్తున్నారో రెండో ప్లాన్ చేశాడు. ఏంటి? పుట్టిన పిల్లలందరినీ కూడా చెప్పడానికి. కానీ దేవుడు మరో తన ప్రణాళికను కలిగి ఉన్నాడు. అరే, దుష్టునికి అంత కుయుక్తి ఆలోచన ఉంటే దేవునికి ఉండదా? బైబిల్ ఏమి రాబడి తెలుసా? లేఖనాలు ఒక మాట్లాడు, దేవుని యొక్క బలహీనత మనుష్యుల బలము కంటేనూ బలమైనది. దేవుని యొక్క అజ్ఞానత, మూర్ఖత మనుషుల జ్ఞానము కంటేనే జ్ఞానము కలిగినది. అంటే దేవుడు దేనికైతే అసలు మనం ఒకసారి ఇదేం బాగోలేదని అన్నాం అనుకోండి, ఇది చేసేదే బాగలేదని మూర్ఖంగా ప్రవర్తించమంటాము కదా. ఒకవేళ అన్నాం అనుకోండి, దేవుని యొక్క అది ఇది ఏం బాగలేదన్నదే దేవుని దృష్టికి అది బలమైనది. మనుషుల జ్ఞానము కంటే కూడా అది మించినది. అది ప్రభుకి స్తోత్రం. ఒకసారి మూర్ఖంగా కనబడుతుంది దేవుని కార్యాలు. మీకు తెలుసా? మూర్ఖంగా కనబడుతుంది కొన్ని సందర్భాల్లో. ఒక్కొక్కసారి అజ్ఞానంగా కనబడుతుంది. ఏం అసలు ఏముంది, అసలు అది చేస్తుంది అసలు ఏంటి అన్నాడు పిచ్చిలాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లేకపోతే చుట్టూ అంత పెద్ద గోడ ఉంటే మీరు మాట్లాడకుండా మౌనంగా చుట్టూ తిరగండి. ఇది వింటే మామూలుగా మీరు ఆలోచించండి, ఎలా కనిపిస్తుంది? అసలు ఏమైనా జ్ఞానం కలిగి ప్రవర్తించినట్టుగా అనిపిస్తుందా? చుట్టూ తిరగండి అంట. 7 రోజులు తిరగమన్నాడు, 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. ఆ తర్వాత కేకవేమంటాడు. అసలు గోడ పగలగొట్టడానికి పడగొట్టడానికి ఏం చేయాలి? టార్గెట్ అసలు ఎటువైపు ఉంది అని మనం అనుకుంటారు. అసలు టార్గెట్ ఒకసారి వైపు ఉంటే వీళ్ళు చేస్తున్న పనులు మరొకటి. అసలు ఏంటి అసలు జ్ఞానం అసలు అర్థం కావట్లేదు. ఆ పనులను చూస్తుంటే పిచ్చిలాగా అనిపిస్తుంది. కానీ దేవుడు ఆ తర్వాత బహుశా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అది ఒక వైపున చూస్తుండగా పిచ్చిలాగా అనిపించింది, హాస్యాస్పదంగా కనబడుతుంది. మరోవైపున ఇదేమో జ్ఞానయుక్తంగా కనబడటం లేదు. కానీ అది కూలిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, దేవా నీ కార్యాలు ఎంత గొప్పది. మనస్సు జ్ఞానము కంటే కూడా దేవుని యొక్క అజ్ఞానం ఒకరు చెప్పవచ్చు, లేకపోతే దేవుని యొక్క స్వభావం అక్కడ గమనిస్తే మనస్సు జ్ఞానము కంటే కూడా అది మించినది. ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ స్థలాల్లో ప్రభు తన జ్ఞానము చేత మంత్రస్వరములతో ప్రభు మాట్లాడి వారి హృదయాల్లో కార్యం చేసి పుట్టిన మగబిడ్డలను చంపకుండా వారి చేత ప్రభు బిడ్డలందరినీ కూడా బ్రతికించనగా సజీవంగా నిలబెట్టాడు. అంటే చంపాలని ప్రయత్నము కూడా ఆయన చేసిన వాడి కుయుక్తి ఏమైంది? నిష్ఫలమైపోయింది, నిరర్థకమైపోయింది. అంటే ఓడిపోయాడు. ప్రభుకి స్తోత్రం. ఎందుకు అలాగ చేశాడంటే దానికి కూడా దేవుడు జవాబు సిద్ధపరిచాడు. ఏమని, ఎలా సిద్ధపరిచాడు తెలుసా? అయ్యా, జీతం పుచ్చుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వాళ్ళు పని చేసింది మాత్రం దేవుని పక్షాన. మంత్రసనులందరూ కూడా జీతం పుచ్చుకున్నారు, మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు అధికారులు అడిగితే మా దగ్గర జీతం తీసుకుని అసలు మీరు చేస్తున్న పని ఏంటి, అసలు మా పని చేయకుండా మీరు వాళ్ళకి సాయం చేస్తారు ఏంటంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు అంటే వారు కానీ వారు చురుకైన వారు, అసలు మేము వెళ్ళక ముందే వారు ప్రసవించేవారు, కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే ముందుగానే దేవుడు ఆన్సర్ కూడా సిద్ధపరిచి ఉంచాడు. దేవుని స్తోత్రం. ఫరో రాజు ఏం చేయడానికి అవకాశం లేని పరిస్థితికి వచ్చింది. సో అందుకే చెప్పాను, ద డెవిల్ ఈస్ డిఫీటెడ్ వన్. హల్లెలూయా. అండ్ దెన్ మీకు లేఖనాలన్నీ కూడా వివరించడానికి సమయం లేదు కాబట్టి నేను తొందరగా వెళతాను. ఇప్పుడు దావీదు దగ్గరికి వద్దాం. ఇశ్రాయేలు ప్రజలు సమయంలో 17వ అధ్యాయంలో మనం చూస్తుండగా పోరాటం జరుగుతుంది. 40 రోజులు యుద్ధం జరిగింది. దేవుడు ఎవరి చేత వాడిస్తాడు. అక్కడ నుండి ఆయన ఆ గొలియాతు ఇస్తున్న సవాల్ ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే, నేను ఫిలిష్తీయులను కానా,
ఫిలిష్తీ దేశానికి సంబంధించి ఫిలిష్తీన్ సైన్యముగా పక్షముగా నేను ఒక్కడనే వస్తున్నాను, మీరు ఇశ్రాయేలులు కారా? ఇశ్రాయేలులో ఒకవేళ ఎవరైనా మగాడు ఉంటే, అతను తన సభలది ఉంటే ఒక్కడు రండి నాతో. ఇక్కడ నేను ఒక్కడే వస్తున్నాను, మీరిద్దరు రండి అని అంటోలే. ఆయన చెప్తున్న విషయం ఏంటి తెలుసా? నేను ఒక్కడిని, మీ ఇశ్రాయేల్ జనాంగం నుండి కూడా సైన్యం నుండి ఒక్కడే రండి. ఇక్కడ మనం యుద్ధం చేయాల్సిన పని లేదు, ఇద్దరే యుద్ధం చేస్తాం, సైన్యం అంతా యుద్ధం చేయాల్సిన పని లేదు. నన్ను ఓడిస్తే మేమందరూ కూడా మీకు లొంగిపోతాం, నీవు ఓడిపోతే మీరందరూ కూడా మాకు దాసులు అయిపోవాలి, లేకపోతే లొంగిపోవాలి. ఓకేనా? ప్రకటిస్తున్నా. ఆయన మీ దగ్గర ఎవరున్నారు? అసలు నాతో యుద్ధం చేయగలిగి ఉన్న ఎవరున్నారు? వాడి గురించి తన గురించి తను చెప్పుకుంటుంటాడు. ఎందుకంటే అప్పటికి ఆయన 9 అడుగుల జానడు ఉన్నాడు. 9 అడుగుల జానడు అంటే కొన్ని ఇల్లు మనకు హైట్ 10 ఫీట్స్ ఉంటుంది, మరి కొన్ని 12 ఫీట్స్ ఉంటుంది, పెట్టుకుంటారు అలాగా. అంటే ఇంచుమించు ఈయన 10 ఫీట్కి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన తనతో యుద్ధం చేయడానికి సుమారుగా ఒక 6 ఫీట్ ఉండవచ్చేమో. దావీదు 9 అడుగులు జానడు కలిగిన ఎత్తు కలిగిన వ్యక్తితో 6 ఫీట్ ఉన్న ఒక బాలుడు వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఏమైనా అసలు యుద్ధం చేయడానికి వెళ్తుండగా అందుకే కదా ఆయనకి పిచ్చి పట్టేసింది. ఎవరికి? గొలియాతుకి పిచ్చి పట్టేసింది. ఏంటంటే అసలు జనులందరూ కూడా, సైనికులందరూ కూడా, హేమహేమీలందరూ కూడా బలవంతులు, యుద్ధశూరులు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, యుద్ధ ఆయుధాలు, సర్వంగ కవచం ధరించుకున్న వాళ్ళందరూ కూడా నన్ను భయపడిపోతుంటే, ఈయనేంటి అసలు నా ముందుకు వస్తున్నాడు? ఈయన తన బుర్ర పాడైపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అవతల నుండి వాడు ఏమని ప్లాన్ చేస్తాడో తెలుసా? ఈ రోజు నేను చంపుతాను, చంపిన తర్వాత నిన్ను చంపి నీ యొక్క శరీరాన్ని ఆహారముగా నేను ఆకాశ పక్షులకు పెడతాను, రావయ్యా నేను చూస్తాను నీ పని అంటే. దావీదు కూడా అదే మాట చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లరా, అపవాది చాలా భయంకరమైన పరిస్థితులను ముందుకు తీసుకొచ్చి నీకంటే, నీ శక్తి కంటే, నీ సామర్థ్యము కంటే, నీ బలము కంటే, నీ జ్ఞానము కంటే ఎత్తుగా బలంగా కనబడతాడు. నీ వల్ల కాదు అన్నట్టుగా కనబడతాడు. ఇక నువ్వు ఏమాత్రం కూడా గట్టెక్కలేవు అన్నట్టుగా కనబడతాడు. కానీ దేవుని ద్వారా సమస్తము, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ బలంగా 40 రోజుల వరకు కూడా దేవుని నామమును దూషిస్తున్న ఈ వ్యక్తిని ప్రభు ఏ విధంగా పడగొట్టాడు అంటే, ఒక బలమైన మరొక వ్యక్తిని తీసుకొచ్చి కాదు, సరి సమానము కలిగిన వ్యక్తితో కాదు, చిన్న బాలుడిని తీసుకొచ్చాడు. బాలుని చేత, ఆ బాలుని ద్వారా బలవంతుడుగా కనబడుతూ ప్రజలకు భయపెడుతున్న గొలియాతును ఆయన పడగొట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎవరు రాశారు కానీ మంచిగా పాట రాశాడు. నీవు నాలో నూడా, నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాతో నూడా, నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొలియాతును పడగొట్టి జయముందెదన్, గొలియాతును పడగొట్టి జయముందెదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి ఎగిరమ్మ. నీవు నాలో నుండగా నేను భయపడను. దావీదు వలె. చెప్పండి, దావీదు వలె ఎవరిని? గొలియాతును. ఈరోజు గొలియాతు అనే వ్యక్తి కాదు, కానీ గొలియాతు వంటి యొక్క భయం పెడుతున్నా, నిన్ను భయకంపితం చేస్తున్నా, నిన్ను కృంగదీస్తున్నాక సమస్య నువ్వు ముందు నిలబడతాయి. వస్తుంది అనేక మంది ఫేస్ చేస్తున్నారు, ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుకు స్తోత్రం. నీవు నాలో నూడా, ప్రభు కానీ మనతో ఉంటే, మనలో ఉంటే. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అపవాది
అక్కడ పడిపోయాడు. అందుకే ప్రభు చెప్పిన మాట జాగ్రత్తగా గమనించండి. మీరు మొదట బలవంతుని బంధించండి, అంతే. అప్పుడు మీరు ఆ ఇంటొచ్చి, ఎవడైనా గురించి మాట్లాడితే చెప్పాడు, ఆ ఇంటొచ్చి ఇంట్లో ఉన్నందుకు దోచుకోవడానికి అవకాశం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు కాకుండా బెదిరిస్తున్నా, భయపెడుతున్నా, ఫిలిష్తీ దేశానికి సంబంధించిన బలవంతులకు కనబడుతున్న వాడు ముందు పడిపోయాడు. ప్రభుకి స్తోత్రం. వాడు కూలబడ్డాడు, వాడు చనిపోయాడు. వాడు చనిపోయిన వెంటనే జరిగిన విషయం చూడండి. మొదట బలవంతుడు ఏమయ్యాడు? పడిపోయాడు, కూలిపోయాడు, చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఇప్పుడు ఈ ఫిలిష్తీ సైన్యం అంతా కూడా పారిపోయాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే ముందు మనం పడగొట్టాలి. ఎవరిని? బలవంతుల్ని పడగొట్టాలి. ప్రభుకి స్తోత్రం కలుగు. ప్రభు మనకు విజయం ఇస్తాడు. పిల్లరా, అపవాది అక్కడ కూడా ఓడిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రాంతానికి ఏ స్థలానికి వెళ్ళిన అనేక ప్రాంతాలలో, అనేక స్థలాల్లో భక్తుల జీవితాల గురించి శత్రువు వారికి కృంగదీయడానికి సమస్యలు, శ్రమలు తీసుకొచ్చినప్పటికీ ప్రతి స్థలాల్లో ఆయన వాడిపోతూ వచ్చాడు. ఇంకా మీకు చెప్పాలంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్తా. యేసుక్రీస్తు ప్రభువును హింస పెట్టి, శ్రమ పెట్టి, అతనిని సిలువ వేయించుట చేత అతని యొక్క అధ్యాయమును, అనగా యేసు ప్రభు యొక్క చాప్టర్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? అపవాది. అయితే ఈ లోకాధికారులలో అది ఎవరికి తెలియదు అని పదం కొరింథీ పత్రికలో అంటాడు. ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు. మీరు యేసుక్రీస్తును సిలువ వేశారు, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి, గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. మీరు యేసుక్రీస్తును సిలువ వేశారు, దేవుని కుమారుడైన క్రీస్తును మీరు సిలువ వేశారు, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు. అంటే అపవాది ఇక్కడ ఏమయ్యాడు? ఓడిపోయాడు. చంపేస్తే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనుకున్నాడు. తన అధ్యాయం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది, ముగించబడుతుంది. ఇంకేమాత్రం కూడా పని జరగదు, దేవుని బిడ్డల పని ఇక జరగదు, ఇక సువార్త జరగదు అనుకున్నాను. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత సువార్త విస్తరించింది. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఏ దేశంలోనే సరే, ఏ స్థలంలోనే సరే, ఎక్కడైనా సరే అపవాది ప్రతి స్థలాల్లో ఓటమి పాలవుతూ వస్తున్నాడు. మీకు విషయం తెలుసా? కొంతమంది తెలుసు ఈ విషయం. 2021 కల్లా క్రిస్టియానిటీ అనేది లేకుండా చేసేస్తామని అన్నారు. ఎవరు? శత్రువు. గవర్నమెంట్ సంగతి పక్కన పెట్టండి. శత్రువు కొంతమందిలో ప్రవేశించి, అది ప్రభుత్వం కావచ్చు, అధికారి కావచ్చు, ఓకే, ఇక ఎవరైనా కావచ్చు, వారిలో ప్రవేశించి 2021 కల్లా అసలు దేశంలో, భారతదేశంలో, ప్రత్యేకంగా భారతదేశంలో క్రైస్తత్వమే లేకుండా చేయాలి, పూర్తిగా ఇక అన్య దేవతల దేశంగా మార్చాలనుకున్నారు. చేయగలిగారా? చేయలేడు. అంటే శత్రుడు ఏమైపోయాడు? వారి కుయుక్తి అంతా నిస్సవనం అయిపోయింది. దెబ్బకి వాళ్ళది కూడా వాళ్ళు చేయకుండా అయిపోయింది. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళది అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే కనీసం వాళ్ళ యొక్క ఆరాధన చేయడానికి కూడా అవకాశం లేకుండా. మీరేమనుకుంటున్నారు? 2019లో ఇది స్టార్ట్ అయింది. ఏది? ఓకే, మనం దేవుని బిడ్డలు కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ అంటే సాంకేతిక జ్ఞానాన్ని బట్టి వాట్సాప్లో ఎక్కడెక్కడ ప్రభు బిడ్డలు చనిపోయారు, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నారు కాబట్టి ఎంతమంది ప్రభునందు నిద్రించారంటే మనకు తెలిసింది. అసలు వాళ్ళకి వాట్సాప్ ఉంది, ఏమని తెలుస్తుంది వాళ్ళకి? దేవుని బిడ్డలే ఇంతమంది నిద్రించారంటే అన్యజనులు, ప్రభు ఎరుగని ప్రజలు ఎన్ని వేల కొలది చనిపోయి ఉంటారో మీరు ఊహించండి. కానీ అవన్నీ లెక్కకు లేదు. ఓకే, మొత్తానికి వారి న్యూస్లో ఏది చెప్పినప్పటికీ కూడా గమనించండి, ఒక్కసారి ఈ వైరస్ రావటం మూలంగా వారు చేయాలనుకున్న ప్రతి కుయుక్తి అంతా కూడా పూర్తిగా ఆగిపోయింది. అంత మాత్రం కాకుండా కొన్ని వారు చేయాలనుకున్న ఆరాధన
లేకపోతే పండుగలు కూడా పూర్తిగా కంప్లీట్. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఘన విజయం మీకు చెప్పాలా? ఘన విజయం చెప్పాలా? ఇందులో ప్రతి క్రైస్తవుడు ఈ వైరస్ రావడం మూలంగా ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేసుకున్నాడు. ఎక్కడ ప్రార్థన చేసుకున్నారు రావు అని అంటే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నారు. ఎప్పుడు కలిసి ప్రార్థన చేయలేని వారు కూడా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకున్నాడు. అంటే అపవాది ఏమయ్యాడని అర్థం, ఓడిపోయాడని అర్థం. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. వాళ్ళ ఆరాధన ఆగిపోయింది. కానీ ప్రభుకు స్తోత్రం, క్రైస్తవుల ఆరాధన ఎన్నడూ ఆగలే. ఆగిందా? నాకు తెలిసినంత మట్టుకు ఆగలే. ఎందుకంటే ఏదో ఒక విధముగా ఏదో కోణంలో ఆరాధన మాత్రం అదేదో ఆదివారం వస్తే కేవలం ఒక్క స్థలంలో ఒక్కసారి జరుగుతున్న ఆరాధనను దేవుడు ఒక్కసారిగా దాన్ని విస్తరింపచేసి ఒక గ్రామంలోనే 10 స్థలాల్లో 12 స్థలాల్లో 20 స్థలాల్లో ఆరాధన జరుగునట్టుగా మార్చేశాడు. అంటే ప్రతి ఇంటిని ఆరాధన స్థలంగా మార్చేశాడు దేవుడు. నువ్వు ఆన్లైన్లో చేసినా ఇంటి నుండి ఆరాధిస్తున్నావు, లేదు ఆన్లైన్ కాకపోయినా నీ ఇంట్లో నువ్వు ఆరాధన చేస్తున్నావు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. అపవాది ఓడిపోయిన వాడు. ఇంకా ముందుకు వాడు ప్లాన్ చేసిన వాడు ఓడిపోతాడే తప్ప ఏమాత్రం గెలవలేడు. ప్రభుకు స్తోత్రం. ఒక యేసుక్రీస్తు ప్రభువును చంపడానికి ప్రయత్నం చేశాడు. మనం చదువుకున్న మూల వాక్య భాగంలో ఆయన మనకు విరోధముగా మనకు వ్యతిరేకముగా రాయబడిన రాత రూపముగా ఉన్న, ఒక విధంగా చెప్పాలంటే చట్టపరముగా ఉన్న ప్రతి నియమాలన్నీ కూడా, ప్రతి నేరములంతను కూడా యేసు ప్రభు వారు మేకులతో సిలువకు దాన్ని ఆ పత్రాన్ని కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతంతా కూడా పూర్తిగా తుడిచి వేసి, ప్రభుకు స్తోత్రం, ఆయన మనల్ని క్షమించి క్రీస్తుతో కూడా లేపాడు. ఫైనల్గా ఏమన్నాడు తెలుసా? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశారు? నిరాయుధులు అంటే వాడి చేతిలో ఆయుధాలు లేకుండా నిరాయుధులుగా మార్చేశాడు. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాడు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇదిరా బాబు దొంగ దొరికిపోయాడు చూడండి, అందరూ అపవాది దొరికిపోయాడు, మోసగాడు దొరికిపోయాడు, అందరూ చూడండి అని చూపించాడు ప్రపంచానికి. ఓడిపోయాడని చూపించాడు యేసు ప్రభు. అపవాది ఓడిపోయాడని యేసుక్రీస్తు ప్రభు వారు చూపించాడు. ప్రభుకు స్తోత్రం. ఆయన ఇంకా మరణాన్ని చనిపోయినప్పుడు అలా జరిగింది, రక్తము కాచినప్పుడు అలా జరిగింది, చనిపోయిన తర్వాత మరణాన్ని కూడా పూర్తిగా ఓడించేశాడు. ఫైనల్ ఏంటో తెలుసా? మనిషి జీవితంలో మరణం. కానీ ఆ మరణాన్ని సహితం యేసు ప్రభు వారు జయించి తిరిగి లేచాడు. అంటే అక్కడ కూడా అపవాది ఓడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు దానియేలు గ్రంథాలు చదువుకుంటే 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు చదవడానికి సమయంలో దిగడ మాకు చెప్తాను. అక్కడ మాట్లాడేది ఏంటంటే పరిశుద్ధులు అని మాట్లాడబడింది. ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధులు ఎవరు? సరే, దేవుని బిడ్డలండి. పరిశుద్ధులు అంటే దేవుని బిడ్డలు. రాజ్య పరిపాలన ఎవరు చేస్తారు తెలుసా? ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా. సరే, మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. నేను కొన్ని విషయాలు మీకు చెప్పటం లేదు, ఎందుకంటే మీరు అంతగా పట్టుకోగలిగిన స్థితిలో లేరు. నేను రియాలిటీ చెప్తాను. మామూలు వాక్యం చెప్పినప్పుడే మీరు కొంతమంది సరిగ్గా పట్టుకోలేని స్థితిలో ఉన్నారు. పట్టుకోవడం అంటే నా మాటకు అర్థమేంటి తెలుసా? అందువల్లనే మీకు కొన్ని రాకడాల గురించి కానీ ఇంకా భవిష్యత్తులో జరగబోతున్న వాటి విషయంలో కొన్నిటి మీకు చెప్పలేకపోతున్నా. ఆయా సందర్భాన్ని బట్టి జస్ట్ అక్కడక్కడ పదాన్ని వాడుతున్నా. ఇక్కడ మీరు చూడండి, అయితే మహోన్నతుని పరిశుద్ధులే. ఏంటి ఇక్కడ చెప్తుంది? మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము పొందుదురు. వారు యుగము
యుగాంతము వరకును రాజ్యము, దేవుని స్తోత్రం. అంత్య దినాలలో క్రీస్తు విరోధి వస్తాడు, తన రాజ్య పరిపాలన చేస్తాడు, తాను ఏదో గెలిచేశానని తను అనుకుంటాడు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు ఆయన హింస పెడతాడు. కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజల మీద కానీ దేవుని ప్రజల మీద, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారి మీద జయం పొందారని అనుకుంటాడు ఈయన. కానీ లేఖనం ఏం చెప్తుంది తెలుసా? మహోన్నతుని పరిశుద్ధులే. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఎవరు మహోన్నతుని పరిశుద్ధులు? దేవుని ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం. యేసు రక్తం చేత కడగబడి ఉన్న విమోచించబడి ఉన్న మనం మహోన్నతుని పరిశుద్ధులే. రాజ్యాధికారమునందుదురు. వాళ్ళు ఎంతకాలము పరిపాలిస్తారంటే యుగ యుగముల వరకు, యుగంతముల వరకు రాజ్యం వెళుతారు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక 27వ వచనాన్ని మరో పదాన్ని మీకు చూపిస్తాను. ఆకాశమంతట క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ప్రభుకు స్తోత్రం. ఈ పదం మీకు అర్థం అవ్వాలి. అర్థం కాదని ముందుగా చెప్పాను నేను పట్టుకోవడానికి. ఈ రాజ్య అధికారం అందు కూడా ఎవరికి అప్పగించబడుతుందట? మహోన్నతుని. కానీ ముందుగా వాడు మాత్రం వచ్చి ఇబ్బంది కలిగిస్తాడు. ఈరోజు అంశం ఏంటంటే, ఏది ఏమైనా అపవాది ఓడిపోయిన వాడు, విజయం మనదే, దేవుని బిడ్డలదే. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్య భాగాన్ని మీకు చూపించగల. చెప్తున్న విషయం ఏంటంటే, నీవు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి కూడా నువ్వు భయపడాల్సిన పనే లేదు. నువ్వు సహించగలిగితే విజయం సాధిస్తావు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు సహించారు, శ్రమను సహించారు. ఎంతగా వాడు సహించాడంటే దేవుడు వారికి అద్భుతమైన విజయమైన ప్రసాదించాడు. ఎంతగా ఆయన విజయాన్ని ప్రసాదించాడంటే విస్తరించినట్టుగా, అభివృద్ధి చెందినట్లుగా, ఐగుప్తుల దృష్టికి అసహ్యులుగా కనబడినంతగా అభివృద్ధి చెందాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇక ఫిలిష్తీయుల గుండెలో ఒక్కడు కూడా ధైర్యం రాకుండా వాడించాడు దేవుడు. ఎవరు ముందు రావడానికి అవకాశం? అదేదో అనుకున్నాము, నాతో పాటు మనం ఎంత బలం కలిగి ఉన్నాం, వాళ్ళు కూడా అంత బలవంతులు వస్తారేమో అనుకున్నాం. కానీ ఏటండి వార్త మొత్తం ఇక ఏబిఎన్లో, సాక్షి టీవీలో, అలాగే TV9లో, TV5లో, ఓకే 10 టీవీలో, అన్ని టీవీలో కూడా న్యూస్ వచ్చేసింది. ఏంటంటే, ఏమంటే మీకు వార్త తెలిసా? ఏంటి వార్త? ఉదయాన్నే తెలిసిందంటే వార్త ఏంటంటే, చిన్న పిల్లడు వచ్చి గొలియాతుని చంపేశాడట. మొత్తం పిలిస్తే దేశం ముందు కూడా వార్త. అవి బాబు ఇక్కడ నుండి చాలా జాగ్రత్త అండి. వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ దేవుడు ఎలాంటాడు? అయ్య బాబు, ఆయన ఏదో అనుకున్నాము, కానీ ఒక చిన్న పిల్లడు అంటే మనం చాలా నువ్వు జాగ్రత్తగా ఉన్నా నువ్వు ఓడిపోతావు, జాగ్రత్త లేకపోయినా నువ్వు ఓడిపోతావు. విజయం మాత్రం ఎల్లప్పుడూ చెప్పాలి దేవునిదే, దేవుని ద్వారా మనదే. స్తోత్రం. హల్లెలూయా. సో నెవర్ ఫియర్ ఫర్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. ఏ పరిస్థితుల గురించి భయపడాల్సిన పనే లేదు. ప్రభువునందు నమ్మిక ఉంచు అంతే. ప్రభువును ఆశ్రయించు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారు ఎన్నడూ కూడా సిగ్గు నొందరు. వాడు ఓడిపోయిన వాడు అక్కడ ఓడిపోయాడు, అక్కడి నుండి ఓడిపోయాడు కదా. వాడు ఓడిపోతూనే వస్తున్నాడు, ప్రతి స్థలాలు ఓడిపోతూనే వస్తున్నాడు. యోబును హింస పెట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఓడిపోయాడు. మొత్తం నాశనం చేసేస్తాను అనుకున్నాడు. నిజానికి ఆయన భరించాడు, పర్వాలేదు. నిజానికి ఫస్ట్ బిగినింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. తన కుమారులు, బిడ్డలు చనిపోయారు, అలాగే తన ఆస్తి కూడా నష్టపోయింది. నేను జయం పొందాను అనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? రెండంతలుగా ఆశీర్వదించాడు. అది చూసినప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక విధంగా చెప్పాలంటే అపవాది యొక్క స్థితి ఎలాంటిదంటే దయానీయమైన స్థితి. హలో, ఏం చెప్పాను ఇప్పుడు? నేను అతని మీద అయ్యో అనే స్థితి అయింది. తన స్టేజ్ అది. ఇప్పుడు కానీ ఎప్పటికి కానీ అంతిమంలో కావచ్చు, దేవుని దృష్టిలో వాక్యానుసారముగా తన స్థితి అది. వాడు ఓడిపోయిన వాడు.
ప్రైజ్ ది లార్డ్. ఆయన వాడిపోతూనే ఉంటాడు. ఇప్పుడున్న కష్టాలను చూసి, శ్రమలు చూసి, బాధలను చూసి, ఎదుర్కొన్న అవమానాన్ని చూసి నువ్వు ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు. జస్ట్ ట్రస్ట్ అపాన్ ది లార్డ్, దట్స్ ఆల్. తప్పకుండా విజయం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అప్పది ఓడిపోయాడు. అక్కడ ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడు తెలుసా? పరలోక రాజ్యంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోవడానికి స్థానం అక్కడ లేకపోవడం మూలంగా కింద పడద్రోయబడ్డాడు. అంటే నేను రోజు ప్రార్థన చేస్తున్నా, ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన కాదు, వాక్యము ప్రకటిస్తున్నాను. అదేమో రాబడింది అంటే ఎక్కడ కొత్త నిబంధనలు రాబడి ఉంటుంది. కొరాజీను బెత్సైదా, నువ్వు ఎంత మాత్రమైనా సరే పాతాళములోనికి దిగిపోదువు, నిన్ను నీవు, అంటే యెషయా రాయబడింది. దాన్ని మనం మరలా కొత్త నిబంధనలు యేసు ప్రభు మాట్లాడుతాడు, నువ్వు పాతాళం వరకు కూడా దిగిపోదువు, పాతాళంలో ఒక మూలలో పడద్రోయబడదు అనే మాట చెప్తున్నాను. జస్ట్ వాక్యం చెప్తుండగా నేను వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరిలో దయ్యం ఉంది. ఆ మాట చెప్పిన వెంటనే ఆమెలో ఉన్న దయ్యం తప్పని కింద పడింది. కూర్చున్న వ్యక్తి కింద పడిపోయింది. ఎందుకు పడిందని నాకు అర్థం కాలే. కానీ తర్వాత పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు. ఏంటంటే ఏం ప్రకటించారు? నువ్వు పాతాళములో ఒక మూలలో పడద్రోయబడుదువు. నీవు ఇప్పుడు ఎంతగా హెచ్చింపబడుతున్నా సరే, ఎంతగా నిన్ను నీవు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేసినా సరే, పాతాళంలో ఒక మూలలో పడద్రోయబడదు. ఇది ఆయన ప్లేస్. ఎవరి స్థానం? దుష్టుని యొక్క స్థానం. వాడు అక్కడ పడతాడు. వాడి ప్లేస్ అది. ఇప్పుడు కదా మన ప్లేస్ అది కాదు. మన ప్లేస్ ఎక్కడ తెలుసా? పరమ యెరూషలేము, నూతన యెరూషలేము మన ప్లేస్, మన స్థానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మహోన్నతుని పరిశుద్ధులకే రాజ్యాధికారము ఇవ్వబడును. వారు పొందుతారు. వారు యుగ యుగములు యుగంతముల వరకు వారు ఎలుతారు. ప్రభుకు స్తోత్రం. నిజమా? అక్కడ వాడిపోయాడు, కింద పడ్డాడు, ఇంకా వాడిపోతూనే ఉంటాడు. ఎవ్రీ ప్లేస్, ప్రతి స్థలాలు కూడా వాడు వాడిపోతూ వెళ్తాడు. సో మాట్లాడినప్పుడు ఏం చేయాలి తెలుసా? అందుకే అపవాదుల గురించి ఎవరైనా చెప్తే, అమ్మో అపవాది మామూలు వ్యక్తి కాడండి అన్నాడంటే నాకు కోపం మండిపోతుంది. అసలు వాడి గురించి మనం గొప్ప చెప్పడం ఏంటి? నేను ఎందుకు చెప్తాను? మనం సహించినడలా జయము పొందుతాం. వాడు ఓడిపోతాడు. మన విధేయత చూపినడలా. అందుకే ఈ మాట చెప్పి ముగిస్తున్నాము. మీరు విధేయత చూపినడలా. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో రాయబడి 19-20 వచనములో నేను అప్పుడు అంటాడు, అప్పుడు సమాధానకర్తకు దేవుడు సాతానును శీఘ్రముగా నీ పాదముల క్రింద చితగొట్టుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు? విధేయత చూపినప్పుడు. దేవుని వాక్యానికి మన విధేయత చూపితే అపవాదిని ప్రభువు మన పాదాల క్రింద ఆయన చితిగా దొరుకుతాడు. ప్రభుకి స్తోత్రం. మరలా విజయం ఎవరిది? మనదే. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు అపవాది వాడిపోయిన వాడని, వాడు మొదటి నుండి వాడిపోయిన వాడు. ఆయన ప్రతి స్థలాల్లో, దేవుని సంఘములో కానీ, దేవుని యొక్క ప్రజల మధ్యలో కానీ, భక్తుల ఎదుట కానీ, సేవకుల ఎదుట కానీ, ప్రభా విశ్వాసుల ఎదుట వాడు వాడిపోయాడు. వాడు నీ వాక్యములను మాతో మాట్లాడారు. నీకు స్తోత్రం. ఈనాడు కూడా నాయన నీ ప్రజలు దైవ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభా, వాళ్ళు కూడా ఎటువంటి సమస్యలు తీసుకొచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు తీసుకొచ్చినా, ఇబ్బందులు అవమానములు తీసుకొచ్చినా, అనారోగ్యము తీసుకొచ్చినా, వాడు వాడిపోయిన వాడని, ఎప్పటికీ వాడిపోతూ ఉన్న వ్యక్తి అని జ్ఞాపకం చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ఆ వాక్యాన్ని బట్టి ధైర్యముగా ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో, సమాజంలో, సంఘంలో నాయన ముందుకు కొనసాగునట్టుగా కృప చూపమని యేసయ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Lord God bless you all.